నోరూరించే సేమియా కేసరి చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండోయ్. 1 కప్పు వరకు సేమియా అయితే తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసేసుకోండి. దూరగా వేయించేసుకోండి. 1 గుప్పెడు వరకు ఎండు ద్రాక్ష వేసేసి బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. సేమ్ అదే కడాయిలోకి 1 కప్పు వరకు సేమియా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ కడాయిలోకి 2 కప్పుల వరకు నీళ్ళైతే వేసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న సేమియా వేసేసి బాగా ఉడికించుకోవాలండి. సేమియా ఉడికిందో లేదో టెస్ట్ చేసి 1 కప్పు వరకు బెల్లం తురుము వేసేయండి. బెల్లం బాగా కరిగేటట్టు ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత మీకు నచ్చితేనే ఒక పించ్ ఆఫ్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. 1 పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి 1 స్పూన్ వరకు నెయ్యి వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండోయ్.